హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం కలిగింది. బాలు తల్లి శకుంతలమ్మ సోమవారం నాడు మరణించింది. శకుంతలమ్మ వయసు 89 సంవత్సరాలు కాగా ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. కొన్ని రోజుల నుంచి శకుంతలమ్మకు తీవ్ర అస్వస్థతగా ఉంది. సోమవారం నాటికి ఆమె పరిస్థితి మరీ విషమించడంతో ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం లండన్లో ఉన్నారు. సంగీత కచేరీల కోసం కొన్ని రోజుల క్రితమే ఆయన లండన్కి వెళ్ళడం జరిగింది. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే బాలు ఎంతో విషాదానికి లోనయ్యారు. తల్లి ఎవరికైనా తల్లే కదా, తాను ఎంత గొప్పవాడైనా తల్లి ప్రేమలు ఎప్పటికీ చిన్నవారే. బాలు కూడా తల్లి ఇక లేరని తెలిసి కుప్పకూలిపోయాడట. ఆమె చివరి క్షణాల్లో తాను దగ్గర లేనందుకు తీవ్రంగా దుఃఖించినట్లు తెలుస్తుంది. తాను ఇంతటి వాణ్ణి కావడంతో తల్లి శకుంతలమ్మ పాత్ర ఎంతో ఉందని, ఆమె లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడే కాదని బాలు తన సన్నిహితులతో చెప్పుకుని కన్నీటి పర్యంతం అయ్యాడట. సంగీత కచేరీ పనుల్లో బిజీగా ఉన్న బాలు తల్లి మరణవార్త తెలియడంతో అన్నీ క్యాన్సిల్ చేసుకుని లండన్ నుంచి స్వదేశానికి బయలుదేరారు. శకుంతలమ్మ అంత్యక్రియలు ఆమె స్వస్థలం నెల్లూరులో మంగళవారం నిర్వహిస్తారు. శకుంతలమ్మకు 3 కొడుకులు 5 కూతుళ్లు ఉన్నారు. వారిలో రెండవ కొడుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. శకుంతలమ్మ భర్త సామమూర్తి ఆ రోజుల్లోనే హరికథా కళాకారుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆచార సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబంలో పుట్టిన బాలు తల్లి ప్రోత్సాహంతో సంగీతం నేర్చుకుని గాన గంధర్వుడయ్యారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.